టెఫ్లాన్ కోటింగ్‌కి, సిరామిక్ కోటింగ్‌కి, పీపీఎఫ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఈరోజు మనం డిఫరెన్స్ గురించి తెలుసుకుందాము. టెఫ్లాన్ కోటింగ్ మాక్సిమం ఎందుకు చేసుకుంటారంటే 6 మంత్స్ ఓల్డ్ గాని, మనం ఎప్పుడైనా సేల్ చేసేటప్పుడు గాని, పర్చేజ్ చేసేటప్పుడు గాని, ఫస్ట్ చేసే పని టెఫ్లాన్ కోటింగ్. 3 లేయర్స్ ఆఫ్ కాంపౌండ్స్ యూజ్ చేసి చేస్తారనమాట. దానివల్ల ఏమైతుందంటే స్క్రాచెస్ గాని, మట్టి గీతలు గాని, ఇలాంటివి ఉన్నాయి కదా! డల్‌నెస్ వెళ్ళిపోయి షైనింగ్ కొత్త లుక్ వస్తుందనమాట. సో, సిరామిక్ పీపీఎఫ్ అనేది ఓన్లీ ఫర్ న్యూ కార్స్. లైక్ 1 ఇయర్ ఓల్డ్ గాని, 2 ఇయర్స్ ఓల్డ్ గాని చేసేదానికి ఆ కార్స్ చేసుకుంటారు. ఇప్పుడు సిరామిక్ వల్ల ఏమి ఉపయోగం అంటే వర్షం నీళ్ళు పడినా, బురద నీళ్ళు పడినా, సో బడ్ డ్రాప్స్ పడినా, ఆఫ్ రోడింగ్ పోయినా, సో బండి అనేది షైనింగ్ అనేది గ్లాసీనెస్ గాని తగ్గదు. సో దాని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. దీనివల్ల హైడ్రోపోనిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకి సిరామిక్ ఏమవుతుందంటే పెయింట్ ప్రొటెక్షన్ అనేది లాంగ్ లాస్టింగ్ వస్తుంది. 5 ఇయర్స్ లో 6 ఇయర్స్ లో డ్రై కావాల్సిన పెయింట్ మనకి 5 to 8 ఇయర్స్ 9 ఇయర్స్ వరకు వస్తుంది అనమాట ప్రొటెక్షన్. మన వారంటీ అనేది 3 ఇయర్స్ వారంటీ ఉంది, 5 ఇయర్స్ వారంటీ ఉంది, 7 ఇయర్స్ వారంటీ ఉంది, 10 ఇయర్స్ వారంటీ ఉంది. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మరి ఇయర్లీ వన్స్ అనేది ఫ్రీ సిరామిక్ వస్తుంది. పీపీఎఫ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు బ్లాక్ పీపీఎఫ్ ఉంది, ట్రాన్స్పరెంట్ పీపీఎఫ్ ఉంది. దీని వల్ల స్క్రాచ్ రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. మట్టి గీతలు పడడం గాని, ముళ్ళ కంపలు పోయినప్పుడు తగలడం గాని, ఇలాంటి స్క్రాచెస్ ఏమున్నా కూడా మనకి ఒరిజినల్ పెయింట్‌కి డ్యామేజ్ కాదు. సో వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ వస్తుందన్నమాట.